హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. బ్రేక్ఫాస్ట్కి మంచిగా దోశ వేసుకొని పీనట్ చట్నీ అండ్ పచ్చిమిరపకాయల చట్నీతో ఎంజాయ్ చేసిన. చాలా ఆకలితో ఉండే, యమ్మీగా తిన్నా. లంచ్కి నా కోసము ఒక జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకున్నా. ఎప్పుడైనా జొన్న రొట్టె ఎట్లా చేయాలి అనేది చూపిస్తా. నేను అంత ప్రో కాదు, మా అమ్మ దగ్గర నేర్చుకున్నా, బట్ పర్వాలేదు, ఇయర్స్ నుంచి చేస్తున్నా కాబట్టి మంచిగానే చేస్తా. జొన్న రొట్టె కాంబినేషన్లోకి ఆలు క్యారెట్ ఫ్రై చేసుకున్నా. లెఫ్ట్ ఓవర్ సోయా కర్రీ కూడా ఉండే. ఇంకా అవి రెండు కాంబినేషన్తో జొన్న రొట్టెని మంచిగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ ఆర్యన్ని తీసుకొని పార్క్కి వెళ్ళిన. వాడిని కాసేపు ఒక 1 hour అట్లా ఆడిపించుకున్న తర్వాత ఇంటికి వచ్చి డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. నా కోసం పాలక్ అండ్ పెప్పర్ వేసుకొని ఒక 1 ఎగ్తో ఆమ్లెట్ చేసుకున్నా. ఆఫ్టర్నూనే చియా పుడ్డింగ్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఈవినింగ్కి మంచిగా సెట్ అయిపోతుంది అని చెప్పి. దీని రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. బాదం మిల్క్తో చేసా, హోమ్ మేడ్ బాదం మిల్క్తో. తినేటప్పుడు డేట్స్ అండ్ యాపిల్ యాడ్ చేసుకున్నా. ఈ ఆమ్లెట్ పెప్పర్ విత్ పాలక్ చేసిన ఆమ్లెట్ చాలా ఎమ్మె ఉండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.